అందరికీ జై హింద్. టైటిల్ చూస్తే ఈరోజు వీడియో అంశం ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. అంతు తేలని అమెరికా ఇరాన్ యుద్ధం. మనందరికీ తెలుసు, ఈ యుద్ధం 2025 ఫిబ్రవరి 28 రోజు 27 రోజు స్టార్ట్ అయింది. అసలు ఈ యుద్ధం కారణం ఎందుకు స్టార్ట్ అయింది, ఆ కారణం పక్కకెళ్ళిపోయింది. ఎక్కడ లేని యాక్చువల్లీ ఇష్యూ వచ్చేసి ఇజ్రాయిల్కి ఇరాన్ మధ్యలో ఒక గొడవ. ఆ గొడవ పక్కన పెట్టేస్తే ఇందులో అమెరికా దూకడం జరిగింది. ఒకవైపు అమెరికా, ఇంకోవైపు ఇజ్రాయిల్, ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. ఇరాన్ కూడా తిరిగి జవాబు ఇవ్వడం జరిగింది. ఎన్నో వారాలు నడిచిన తర్వాత చాలా కష్టంగా ఫస్ట్ పాకిస్తాన్లో ఒక కీలకమైన సీజ్ ఫైర్ ఎఫర్ట్ జరిగింది, ప్రయత్నం జరిగింది. అది విఫలమైంది. తర్వాత మళ్ళీ స్విట్జర్లాండ్లో కూర్చొని ఫైనలీ జూన్ 17 రోజు ఒక సీజ్ ఫైర్ ఒప్పందం రాసుకున్నారు. కానీ ఈ యొక్క సీజ్ ఫైర్ ఒప్పందంలోనే చాలా లోపాలు ఉన్నాయి. అప్పుడు మీకు గుర్తుంటే కనుక అప్పట్లో ఆర్టికల్స్ కూడా ఇజ్రాయిల్ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ యొక్క సీజ్ ఫైర్ కేవలం అమెరికా, ఇజ్రాయిల్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇరాన్కి సంబంధించింది మాత్రమే. కానీ ఇజ్రాయిల్ లెబనాన్ మీద చేస్తున్న దాడి కానీ, ఇజ్రాయిల్ గాజాలో ఏమైనా చేయాలనుకున్నా కానీ, దీనికి ఈ సీజ్ ఫైర్కి ఇజ్రాయిల్ ప్రయత్నాలకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇరాన్ వాళ్ళు కూడా కొన్ని షరతులు పెట్టారు. మాకు ఇంత నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, మాకు అతి ప్రియమైన మా సుప్రీం లీడర్ని మీరు మొదటి రోజే చంపేయడం జరిగింది, ఎంతోమంది టాప్ మిలిటరీ కమాండర్స్ని మీరు చంపేయడం జరిగింది, సివిలియన్ ఏరియాస్లో చిన్న స్కూల్ పిల్లలను కూడా చూడకుండా వాళ్ళని కూడా మీరు హతమార్చడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే దాదాపు నాకు ఒక $500 బిలియన్ నష్టం జరిగింది, ఆ నష్ట పరిహారం మీరు చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఒక రిపోర్ట్ ప్రకారం అమెరికా $200 బిలియన్ వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ యుద్ధం ఎందుకు అంతు తెలుసుకోవట్లేదు, ఈ అంశంపై నేను ఈ వీడియోలో కొంచెం వివరంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను ఎన్నో పాడ్కాస్ట్లో, ఎన్నో వీడియోస్లో ఎప్పుడూ ఒక మాట చెప్తాను. యుద్ధం వల్ల నష్టం వచ్చేది పేదవాడికే, యుద్ధం వల్ల డబ్బు వచ్చేది క్యాపిటలిస్ట్కే. వాడికి ప్రాఫిట్ వస్తుంది, వాడికి ఎటువంటి నష్టం ఉండదు. పేదవాడికే నష్టం. ఎందుకంటే మనకి సామాన్యంగా దొరికే నిత్యావసర వస్తువుల ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి. దానివల్ల పేదవాడికే నష్టం జరుగుతుంది. నిత్యావసర వస్తువుల మీద ధరలు పెరిగినా సరే ధనవంతుడికి, గొప్ప వాళ్ళకి పెద్దగా ఇబ్బంది రాదు. అందుకే వాళ్ళకి యుద్ధాలు కావాలి. అదే యుద్ధ నీతి ఇక్కడ కూడా జరుగుతుంది. మనం ఒక టేబుల్ రాసుకుంటే, టీమ్స్ రాసుకుంటే, ఒకవైపు ఇజ్రాయిల్, ఇంకొక వైపు అమెరికా ఉంది, అండ్ ఇంకొక వైపు ఇరాన్ అనే దేశం ఉంది. కానీ ఈ యొక్క అమెరికా అనే దేశానికి మిడిల్ ఈస్ట్లో ఎన్నో ప్లేసెస్లో వీళ్ళకి మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యంగా సౌదీ అరేబియా అనే దేశంలో, కువైత్ అనే దేశంలో, యుఏఈలో, బహ్రెయిన్లో, ఇలా మరెన్నో దేశాల్లో అమెరికాకి సంబంధించిన ఆపరేషనల్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఒక కువైత్ అండ్ బహ్రెయిన్లోనే 5 వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ అమెరికాకి చెందినవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇరాన్ మాత్రం కేవలం యాజ్ ఎ సింగిల్ కంట్రీ, ఎవరు ఓపెన్గా మేము ఇరాన్కే సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఎవ్వరు ముందుకు రాలేడు. మిడిల్ ఈస్ట్లో ఎన్ని దేశాలు ఉన్నా సరే ఏ దేశం కూడా ఇరాన్కి సపోర్ట్గా నిల్చోలేదు. బహుశా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరికి తెలియని సీక్రెట్గా సపోర్ట్ బహుశా రష్యా నుంచి వస్తుందేమో, లేదా చైనా నుంచి కూడా ఖచ్చితంగా ఏదో ఒక డైమెన్షన్లో సపోర్ట్ అయితే వస్తుంది. అది ఆర్థికంగా అవ్వచ్చు, లేదా అది వెపన్స్ సపోర్ట్గా అవ్వచ్చు, లేదా ఇంటెలిజెన్స్ షేరింగ్ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇది తెలియకుండా 3:2 మిడిల్ ఈస్ట్ ప్లస్ అమెరికా, ఇజ్రాయిల్ ఒక యుద్ధం లాగా మారిపోయింది.
అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుంటే, ఇజ్రాయిల్ ఒక నింద ఇరాన్ మీద వేసింది. ఏమని? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నాడని చెప్పేసి, అండ్ ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ఎన్రిచ్ చేసుకుంటున్నాడు, ఎన్రిచ్డ్ యురేనియం తయారు చేసుకుంటున్నాడు అని చెప్పి ఈ దేశం మీద ఒక నింద వేయడం జరిగింది. ఈ దేశం మీద నింద వేయడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అమెరికా ఈ యుద్ధంలో దూకి ఇరాన్ మీద దాడి చేయడం మనందరికీ తెలుసు. ఫిబ్రవరి, నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన విషయం, ఫిబ్రవరి 2026లో. అండ్ వాళ్ళ సుప్రీం కమాండర్ని ఎలిమినేట్ చేయడం కూడా జరిగింది. మొదటి స్ట్రైక్లోనే సుప్రీం కమాండర్ని ఎలిమినేట్ చేశారు. కానీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగాను, లేదా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నట్టు కానీ ఇప్పటి వరకు ఎక్కడా తేలలేదు. సో ఎటువంటి ఆధారం కానీ ఇప్పటి వరకు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నిరూపించలేకపోయారు. అండ్ దీనివల్ల ఇరాన్ ఏం చేసిందంటే చాలా తెలివిగా, నేను ఈ యొక్క వీడియోలో నేను ఎవరిని సపోర్ట్ చేయాలి అన్నది నా ఉద్దేశం కాదు, నేను ఒక కేవలం మిలిటరీ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నాను. అమెరికా ఈ యుద్ధం అమెరికా ఒప్పుకోపోయినప్పటికీ, అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఒప్పుకోపోయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి కూడా ఇరాన్ని ఈ యుద్ధంలో ఓడించలేకపోయారు. సో ఇన్ సమ్ డైమెన్షన్స్ వీ కెన్ యాక్సెప్ట్ దట్ ఇజ్రాయిల్ అండ్ అమెరికా డిడ్ నాట్ విన్ దిస్ వార్. దే లాస్ట్ దిస్ వార్ అని కూడా చెప్పడానికి లేదు, బట్ ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవచ్చు, దట్ దే డిడ్ నాట్ విన్ దిస్ వార్. ఎందుకు విన్ చేయలేదు అంటే, ఇప్పుడు కూడా ఇరాన్ చాలా ధైర్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల మీద ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో, మిలిటరీ బేసెస్ ఉన్నాయో, వాటి మీద చాలా ధైర్యంగా తను అనుకున్నట్టు టైంలో, తను అనుకున్న ప్లేస్లో, తను అనుకున్న విధంగా వాటి మీద దాడి చేస్తుంది. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, అమెరికా ఈ యుద్ధం గెలిచినట్టు లేదు, అటు ఓడిపోయినట్టు కూడా క్లియర్గా లేదు, కానీ గెలవలేదు అన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిపోయింది. నా ప్రశ్న ఏంటంటే, ఇదంతా జరిగింది బాగానే ఉంది, మీరు ఒక నెల రోజులు ఒక 40 days వరకు ఫైట్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ యుద్ధం జూన్ 17వ తారీఖున వీళ్ళు సీజ్ ఫైర్ రాసుకున్నారు. అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు సీజ్ ఫైర్ తర్వాత గొడవైందంటే, ఇక్కడే ఉంది గేమ్ అనమాట. ఈ గేమ్ ఏంటంటే, మీరు ఆయిల్ సప్లై గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమెరికా ఏంటి, అమెరికా దగ్గర తన సొంత ఆయిల్ కూడా ఉంది. ఒక అంచనా ప్రకారం అమెరికా దగ్గర ఎంత ఆయిల్ ఉంది అంటే, అమెరికా ఒక్క చుక్క ఆయిల్ కూడా ఇంపోర్ట్ చేసుకోకపోయినా, తనకున్న ఇప్పటి డిమాండ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసినా సరే 1 drop ఆఫ్ ఆయిల్ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోకపోయినా దాదాపు 226 సంవత్సరాలకి సరిపడినంత ఆయిల్ అమెరికా భూమిలోనే ఉంది. అమెరికాలో అలాస్కా అనే ప్రాంతం, రష్యాలో 1870sలో రష్యా నుంచి కొనుక్కున్న ప్రాంతం అలాస్కాలో కూడా చాలా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ రిసోర్సెస్ అమెరికా దగ్గర ఉన్నాయి. తన దేశంలో మెయిన్ల్యాండ్ అమెరికాలో కాకుండా అలాస్కా, విచ్ ఇస్ ఆల్సో నౌ పార్ట్ ఆఫ్ అమెరికా, అందులో కూడా చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా మీరు చూసినట్టుగా అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వెనిజువేలా వాళ్ళ ప్రెసిడెంట్ని అక్రమంగా కిడ్నాప్ చేసి వెనిజువేలాకి చెందిన ఆయిల్ని కూడా తను ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది. నౌ ఈ యుద్ధం తేలిపోయి ఒక శాంతి వాతావరణం వచ్చేసింది అంటే ఆయిల్ సప్లై మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. ఆయిల్ సప్లై మళ్ళీ నార్మలైజ్ అయిన పక్షంలో ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ తగ్గిపోతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నౌ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, అమెరికా సీజ్ ఫైర్కి ఇరాన్ని పిలిచినా సరే ఈ సీజ్ ఫైర్ వల్ల అమెరికాకి ఎటువంటి లాభం లేదు, ఇంకా తిరిగి నష్టమే అవుతుంది అన్న విషయాన్ని అమెరికా ఒక 15 రోజుల్లో అర్థం చేసేసుకుంది. ఎందుకంటే చాలా క్విక్గా ఆయిల్ సప్లై మళ్ళీ స్టెబిలైజ్ అయిపోయింది. ఆయిల్ సప్లై స్టెబిలైజ్ అయిపోయింది. అండ్ ఈ స్టెబిలైజ్ అయిపోయిన ఆయిల్ సప్లై దానివల్ల ఆయిల్ ధరలు మళ్ళీ నార్మల్కి రావడం జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు వెనిజువేలా ఆయిల్ని కూడా అమెరికాయే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ధరలు పడిపోయిన పక్షంలో నేను ఆయిల్ వేరే దేశాలకి అమ్మితే నాకు తక్కువ డబ్బు వస్తుంది. అండ్ ఈ ఆయిల్ సప్లైని డిస్రప్ట్ చేసి పెడితే, దీన్ని
ఇంకా కొంతకాలం 6 నెలల్లో 1 సంవత్సరమో ఇలా కంటిన్యూస్గా ఆయిల్ సప్లైని మనం డిస్రప్ట్ చేసిన పక్షంలో ఖచ్చితంగా మన ఆయిల్కి ఎక్కువ డబ్బు వస్తుంది. మనం అమెరికా తన సొంత ఆయిల్ అమ్మినా సరే, లేదా వెనిజులా దగ్గర అక్రమంగా తను కంట్రోల్ చేస్తున్న ఆయిల్ని అమ్మినా సరే ఎక్కువ డబ్బు వస్తుంది కదా. సో ఎందుకు ఈ సీజ్ ఫైర్ వల్ల మనం నష్టం చెందాలి అన్న ఉద్దేశంతోనే అమెరికా ఒక డైమెన్షన్లో ఈ వార్ని ఏదో ఒక విధంగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తుంది. అండ్ రెండో అంశం ఏంటంటే, మీరు అడగొచ్చు సార్, మీరు అనొచ్చు సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారే, అమెరికాలోనే కదా ఆయిల్ ప్రైస్ ధరలు లోకల్గా పెరిగిపోయి 45% ఆయిల్ యొక్క కాస్ట్ పెరిగిపోయింది అంటే ఇక్కడే గేమ్ ఉంది. కాస్ట్ ప్రభుత్వానికి పెరగలేదు, కాస్ట్ సామాన్య ప్రజలకి పెరిగింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో కూడా అమెరికన్ ఆయిల్ సెల్ చేసిన ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు వస్తుంది. వెనిజుయలన్ ఆయిల్ తీసుకొని వచ్చి అమ్మినా సరే ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి అమెరికా దేశంలో కూడా ఆయిల్ ధరలు పెరిగిపోయినప్పటికీ అమెరికన్ ప్రభుత్వానికే లాభం. ఎందుకు ఈ లాభం అవసరం కూడా అది కూడా చెప్తాను. మీరందరూ కొన్ని వీడియోస్లో చూసుంటారు లేదా వినుంటారు. అమెరికా యొక్క అప్పు, అమెరికన్ డెట్స్, అమెరికా యొక్క అప్పు కొన్ని $1 trillion ఉంది, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది. 27 అని కొన్ని అకౌంట్స్ అంటాయి, కొన్ని $32 trillion అయిపోయింది అని అంటారు. ఈ అప్పు తీర్చాలి అంటే ఎక్కడి నుంచైనా డబ్బు రావాల్సిందే కదా. సో ఇలా ఆయిల్ ట్రేడ్ని నేను కంట్రోల్ చేస్తూ ఆయిల్ ధరలు తక్కువ అవ్వకుండా ఒక ఇంక్రీజ్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లోనే ఉంటుంటే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది కదా అన్నది అమెరికా యొక్క ఉద్దేశం. అందుకే ఆయిల్ సప్లైని డిస్రప్ట్ చేసి ఉంచాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క గొడవ కొనసాగుతూనే ఉండాలి. రెండవది వెపన్స్ సేల్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇరాన్ ఈ యుద్ధంలో అమెరికన్ భూమి మీద మిజైల్స్, డ్రోన్స్ పంపించట్లేదు. కువైత్, సౌదీ, యుఏఈ, బహ్రెయిన్ ఈ దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద అటాక్ చేస్తున్నాడు. అంటే ఏంటి, అమెరికన్ సామాన్య ప్రజల మీద కాకుండా అమెరికన్ మిలిటరీ టార్గెట్స్ మీదనే అటాక్ జరుగుతుంది. అది కూడా అమెరికన్ భూమిలో కాదు, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు ఉన్న భూమిలో. నౌ ఇరాన్ ఎప్పుడైతే ఈ దేశాల మీద దాడి చేస్తుందో మీరు సామాన్యుల్లాగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఉంది. ఇరాన్ కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, సౌదీ కానీ యుఏఈ కానీ మన కువైత్ కానీ బహ్రెయిన్ కానీ, ఇప్పుడు ఈ దేశాల మీద ఒకవేళ ఇరాన్ బాంబ్స్ వేస్తుంది, మిజైల్స్ దాడి చేస్తుంది అంటే ఇది అమెరికన్ మిలిటరీ టార్గెట్స్ అయినప్పటికీ ఖచ్చితంగా భయం మాత్రం ఈ దేశాలకు కూడా వేస్తుంది కదా. ఇలాంటి దేశాలు భయభ్రాంతులు అవుతారు కదా. ఎందుకంటే ఇరాన్ వాడు రోజు రాత్రులు బాంబులు వేస్తున్నాడు మా మీద, ఒకసారి మిలిటరీ టార్గెట్ మీద వేస్తాడు, ఒకసారి సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా దాడి చేస్తున్నాడు. సో ఏమవుతుందంటే ఈ యొక్క ఫియర్ బ్యాక్గ్రౌండ్లో అమెరికా వాళ్ళ నుంచి ఈ దేశాలు ఇంకా ఎక్కువ డిఫెన్స్ సపోర్ట్ కోరుకుంటాయి. ఎక్కువ డిఫెన్స్ సపోర్ట్ అంటే, బాబు ఈ ఇరాన్ పడుకునే పులిని నువ్వే గెలికి మరీ లేపావు, ఈయనేమో మా మీద దాడి చేస్తున్నాడు, మాకు ఇంకా ఆయుధాలు కావాలి అని చెప్తారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఏమీ లేదు. దే ఆల్ ఆర్ డిపెండెంట్ ఆన్ యూరప్ అండ్ అమెరికా ఫార్ దేర్ వెపన్స్ అనమాట. సో ఇప్పుడు ఇరాన్ వాడు వీళ్ళ మీద దాడి చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు భయభ్రాంతులయ్యి అమెరికా లాంటి దేశాల నుంచి, యూరోప్ లాంటి దేశాల నుంచి మరి ఇంకెన్నో ఆయుధాలు కొనుక్కుంటారు. దానివల్ల కూడా అమెరికాకే డబ్బు వస్తుంది, అమెరికాకే డాలర్ వస్తుంది. సో ఈ యొక్క యుద్ధము ఆగిపోతే అమెరికాకే నష్టము, కంటిన్యూగా కొనసాగితే అమెరికాకి డబ్బు వస్తుంది. ఒక విధంగా వెపన్స్ సేల్స్ ద్వారా డబ్బు వస్తుంది. రెండో వైపు పెరిగి ఉన్న ఈ ఆయిల్ ధరలు ఇవి కూడా దీనివల్ల కూడా అమెరికాకి చాలా డబ్బు వస్తుంది. అందుకే అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ వార్ని కంప్లీట్గా స్టాప్ చేయకుండా ఏదో ఒక విధంగా ఇరాన్ని అలా ఇబ్బంది పెడతా ఉంటే వాడు ఇలా వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఎక్కడి నుంచి అయితే చాలా ఎక్కువ శాతంగా వరల్డ్
కి కావాల్సిన ఆయిల్ ఏదైతే మూవ్ అవుతుందో అది కూడా ఒక డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లోనే ఉంటుంది. దీనివల్లే మనకి లాభం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కలిసి ఈ యుద్ధాన్ని ఎప్పటికీ తొలగనివ్వకుండా చూసుకుంటారు. ఈ యుద్ధం అప్పట్లో తేలేది కాదు. అండ్ ఈ యుద్ధం ఒక సీరియస్ టర్న్ తీసుకుంది అంటే ఖచ్చితంగా అమెరికా లాంటి దేశము ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబు వేసే అవకాశం కూడా ఉంది. కానీ అది 20th సెంచురీలో 1945లో జపాన్ మీద న్యూక్లియర్ బాంబు వేయడం వేరు. అప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పట్లో ఉన్న పరిస్థితులు వేరు. అమెరికా కానీ ఇరాన్ మీద ఇలాంటి ఏమైనా దుస్సాహసం చేస్తే గనక ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో అమెరికా స్టాండ్ అవుట్ అయిపోతుంది, ఐసోలేట్ అయిపోతుంది. దీనివల్ల దౌపర్యంగా డిప్లొమాటిక్గా అమెరికాకి చాలా నష్టం కూడా జరుగుతుంది. సో అందుకే ట్రంప్ ప్రభుత్వం ఆయన పరిపాలన మీద చాలా ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో అందుకే ఈ యుద్ధానికి అంతు తెలియదు. అండ్ మనలాంటి దేశాలు మనకి జాగ్రఫికల్గా ఆయిల్ లాంటి రిసోర్సెస్ మనకి మిడిల్ ఈస్ట్కి దొరికినంతగా అంత మనకి దొరకలేదు. ఏషియాలో కంట్రీస్, అతి ముఖ్యంగా ఏషియా, సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళ ఎకానమీ చాలా ఎత్తుగా దెబ్బతినే అవకాశం కూడా ఈ యొక్క ఆయిల్ డిస్రప్షన్ వల్ల ఉంది. భారత్ లాంటి దేశాలు, ఇతర దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలు ఏవైతే 100% ఆయిల్ మీద డిపెండెంట్ అయి ఉన్నాయో, చైనా లాంటి దేశము, వీళ్ళకి దీనివల్ల చాలా లాసెస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం మళ్ళీ ఎల్పిజి షార్టేజ్ రావడం కానీ, మళ్ళీ పెట్రోల్ షార్టేజ్ రావడం కానీ జరుగుతుంది. సో ఇది ఈ యొక్క అంశం వెనుక నాకున్న అభిప్రాయము. ఈ అంశంపై మీకు పర్సనల్గా ఏమైనా అభిప్రాయం ఉంటే మీరు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. అండ్ నేను ఈ యొక్క మేజర్ ఓబ్రాయ్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ఇలాంటివి ఎన్నో జియో పాలిటిక్స్ సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎన్నో విషయాలు మీ అందరికీ అర్థమయ్యేలాగా సులువు భాషలో మీ అందరికీ చెప్తాను. ఇలాంటి న్యూస్ మీకు కంటిన్యూస్గా రావాలి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.